శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మనం 3వ అధ్యాయమనందు 126వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. గచ్చతః పృష్ఠతో గచ్చేత్ గురుఛాయాం నలంగయేత్ నోల్బణం ధారయేద్వేషం నాలంకారాంస్తదోల్బణాన్. ఓ పార్వతి, శిష్యుడు గురువు పోవుచుండగా వెనుకనే పోవలేను. గురువు యొక్క నీడ అతిక్రమించి పోకూడదు. అధికమైన వస్త్రాదులను నగలను ధరింపకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ గురువు అధిష్ఠుడు గనుక, అధికుడు గనుక గురువుకి మించినట్టుగా మనం ప్రవర్తనలో మార్పులు ఉండకూడదు అని నియమం ఉన్నది. ఇక్కడ ఎందుచేత సహజంగా గురువుకి వస్త్రముల పైన మోహము లేక కేవలం శరీరం రక్షణ కోసం మాత్రం వస్త్రం ధరించాలి అనే భావనతో గురువు ఉంటాడు. లోకం మెప్పుల కోసం గురువు ఎప్పుడు కూడా తిప్పలు పడడు. శిష్యునికి ఎట్లా ఉంటుంది? గురువు దగ్గర చేరక మునుపు ఉన్నటువంటి భావములు ఎట్లా ఉంటాయి అంటే, మనమల చూసి అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలి, మనల్ని గొప్పవాడు అని 10గురు పొగడాలి, అందరికంటే మన వస్త్రధారణ మెరుగుగా ఉండాలి, మన వస్త్రములను, మన నగలను, మన సంపదను అంతా కూడా జనులు అందరూ చూసి అధికుడుగా మనల్ని భావించాలి. ఇట్లాంటి భావాలు అన్నీ కూడా మానవుడికి ఉండడం పరిపాటి. కానీ గురువు దగ్గర చేరినటువంటి శిష్యుడు అటువంటి భావములను అన్నిటినీ కూడా పక్కకు తొక్కి, అటువంటి పొగడ్తలకు, దూషణ భూషణములకు లోను కాకుండా కేవలము గురువు యొక్క ఆజ్ఞ మేరకు, గురువు యొక్క నడవడిని అనుసరించి నడిచినటువంటి శిష్యుడు ఉత్తమ శిష్యుడవుతాడు. బోధ అతనికి స్థిరంగా నిలబడుతుంది, సత్యము తెలియబడుతుంది అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. ఎందుచేత అంటే, గురువుకి ముందు పోకూడదు అంటే అర్థమేమిటి అంటే, గురువు చెప్పినటువంటి బోధ కంటే ఏరైనటువంటి మార్గములో నీ ప్రయాణము ఎప్పుడు కూడా ఉండకూడదు. గురువు ఆచరించిన ఆచరణకు అనుగుణమైనటువంటి ఆచరణ కలిగి ఉండవలనే కానీ, గురువు ఆచరించినటువంటి ఆచరణను మీరి మళ్ళీ భౌతికమైనటువంటి ఆలోచనలు, భౌతికమైనటువంటి ఆచరణలలో నీవు ఏ యొక్క దురాచారము కానీ, దురలవాట్లకు కానీ లోను కాకుండా ఉండాలి అని మనం భావించవలసి ఉంటుంది. గురు సాంప్రదాయంలో ఉన్నటువంటి నడవడి వేరు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి నడవడి వేరు కదా. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.